ఆర్ న్యూస్కి స్వాగతం. పేద విద్యార్థికి ఆర్థిక సహాయం. మాటూరు గ్రామంలోని వీరగంధం సుబ్బారావు కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న షేక్ అబ్దుల్ బాషిత్ అనే విద్యార్థి తండ్రి అకస్మాత్తుగా ఆరోగ్య లోపంతో చనిపోవడం జరిగినది. అప్పటి నుంచి విద్యార్థి యొక్క తల్లి కుటుంబ భారమై కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందువలన అబ్దుల్ బాషిత్కు ఆర్థికంగా అన్ని విధాల కష్టాలు ఎక్కువైనాయి. ఇది గమనించిన హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ వారు 5,000 రూపాయలు సాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కమిటీ అధ్యక్షులు పఠాన్ కాదర్వలి గారు మరియు కమిటీ ఉపాధ్యక్షులు కన్నగంటి శ్రీను గారు మరియు కమిటీ సభ్యులు కంకట హరిబాబు గారు, రిటైర్డ్ ఎస్ఐ, జాస్టి సాంబశివరావు గారు, పుట్ట అయ్యప్ప స్వామి గారు, శిల్పల కోటేశ్వరరావు గారు, ముల్లా సైదా గారు, ఎన్టీఆర్, షేక్ హబీబా గారు, బొల్లాపల్లి బెన్నిబాబు ప్రెస్ రిపోర్టర్, షేక్ బాషా గారు కేబుల్, గుర్రం శ్రీను గారు, రవీంద్ర బేకరీ, పఠాన్ సాదిక్ బాషా గారు, పసుమర్తి కరిముల్లా గారు టైలర్ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఆర్థిక సహాయం చేయడం కోసం మనం అందరం వచ్చిన ఈ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. పోతే విషయం ఏంటంటే, నేను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ని సంస్థని నిర్మించడానికి ముందుగా నా మనసులో ఏదో ఒకరి పేదవాళ్ళకి సహాయం చేద్దామనేటువంటి భావన కలిగి వాస్తవంగా నేను ఒక్కడే ఏం చేయలేదు. కాబట్టి మన మిత్రులందరినీ కలుపుకొని చేస్తే పని తేలిగ్గా ఉంటుందని చెప్పి నేను మా మిత్రులందరినీ ఈ కలుపుకునే విధంలో కూడా ఒక కులము, మతము, ఒక రాజకీయము లేకుండా నో క్యాష్ నో పొలిటికల్ అనే విధంగా దీన్ని నా కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేశాను. దానివల్ల ఇప్పుడు నాకు మిత్రులందరూ బాగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వం ఏంటంటే అందరికీ భారం కాకుండా ఎవరికైనా సరే అందరికి తేలిగ్గా ఉండాలని చెప్పి ఒక 100 రూపాయలే నెలకు కట్టమని చెప్పి నేను నిర్ణయించి అందరికి చెప్పడం జరిగింది. రోజుకు ఒక కాఫీ ఖర్చు చెప్పి అందరూ సహాయం చేస్తున్నారు నవ్వుకుంటూ. ఆ 100 రూపాయలే మనం 10 మంది కలిస్తే ఒక నెలకు ఒకరికి, ఒక పేదవాళ్ళకు, ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయగలుగుతున్నాము. ఈ విధంగా మనం ఇంకా కొంతమంది సహాయం చేస్తూ మనం సహకరిస్తూ ఉంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం 100 రూపాయల కాడికి ప్రతి నెల కూడా ఒక 5,000 మనం ఇస్తున్నాం. కానీ ఇంకా నేను కొంతమందికి మన సభ్యులకు కానీ లేదా బయట వాళ్ళకి కానీ చెప్పడం ఏంటంటే, కొంతమంది మా అబ్బాయి పుట్టినరోజు పండుగనో లేకపోతే మ్యారేజ్ డే అనో మేము మొట్టమొదట ఖాదర్ గారు ఈ ప్రపోజల్ పెట్టాడు, ఏది ఇట్లా హెల్ప్ హ్యాండ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. నేను అప్రిషియేట్ చేశాను. ఇది ఎప్పుడో నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మాకు ఎప్పుడో స్టార్ట్ చేయాలండి, దాని గురించి అనేది ఎంతో కొంత మీరు సహాయం మేము కూడా చేస్తామని చెప్పి చెప్తాము. దాంట్లో భాగంగానే ఇది కంటిన్యూ అవుతుంది. మేము ఒకరోజు మీ కాలేజీలో ఉన్న పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే చేద్దామని చెప్తుంటే ఒక అతను పూర్ పర్సన్ అని చెప్పి ఖాదర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. బాషిత్ అని ఫైనల్ ఇయర్ విద్యార్థి, రాంపూరు. ఇతను కొంచెం ఆర్థికంగా బాగా కొంచెం పేదరికంగా ఉన్నాడు కాబట్టి అతని పేరు మేము ప్రపోజ్ చేసాం. యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే ఇవ్వాలా, కానీ వేరే ఇంకా అంతకన్నా అవసరమైనటువంటి వేరే ఒక పర్సన్కి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు పోయిన నెల వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల కంపల్సరీ ఎగ్జామ్ ఫీజులు ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి పాసిబిలిటీ ఉంటే చూడండి అని చెప్తుంటే తప్పకుండా ఇద్దామని చెప్పని మళ్ళీ రేపటి సెలవులు కాబట్టి ఈరోజు కాలేజీకి వచ్చేసి ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి, ఆ యొక్క సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మా కాలేజీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, నేను కూడా దాంట్లో భాగంగా ఉన్నాను కాబట్టి ఆ యొక్క ఎల్లప్పుడూ మా యొక్క సపోర్ట్ అనేది ఏ విధమైన అంటే ఈ అమౌంట్ అనేది కొంచెం తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే 100 రూపాయలు నెల రోజులు 100 అంటే తక్కువ అమౌంట్ వాస్తవం చెప్పాలంటే, ఇంకా పెంచి ఇంకా నలుగురికి సహాయం చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఈ ఖాదర్ గారికి అందరూ తీసుకొస్తున్నాను.